ఈరోజు ఎపిసోడ్లో ఎటువంటి డీప్ ఫ్రై చేయకుండా బంగాళదుంపని క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది తయారు చేయడం చాలా ఈజీ అండి. పప్పులోకి, సాంబార్లోకి లేదా రసంలో అయినా సూపర్ కాంబినేషన్ అండి. కరకరలాడుతూ నెయ్యి వేసుకుని పప్పులో ఒక ముద్ద తింటే ఆ టేస్టే వేరు. మరి లేట్ చేయకుండా దీని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం రండి. కమాన్, లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయిలో సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ లైట్గా వేడెక్కుతున్నప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల బంగాళదుంప ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి తోలు తీసుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బంగాళదుంప ముక్కలు జస్ట్ 40% కుక్ అయితే సరిపోతుందండి. అంటే లైట్గా ఉడికితే సరిపోతుంది. అప్పుడే ముక్కలు స్మాష్ అవ్వకుండా చక్కగా విడివిడిగా వస్తాయి. ముక్కలు ఇలా సగం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. దుంపలు చల్లారిన తర్వాత ఒక కడాయి తీసుకుని ఇందులోకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడికిన తర్వాత చల్లారి పెట్టుకున్న దుంపల్ని యాడ్ చేసుకోవాలి. దుంపలు వేసుకున్న తర్వాత ప్రతిసారి గరిటెతో కలపకుండా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు మార్చుకుని వేయించుకోవాలండి. అప్పుడే ముక్కలు విరగకుండా చక్కగా వస్తాయి. మనం ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని వేపుకోవాలి, లేదంటే ముక్కలు మాడిపోతాయి. ముక్కలు ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఈ దుంపల్ని ఫ్రై చేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల ఈ బంగాళదుంప ముక్కలకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా రెండు వైపులో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా ఈ ఫ్రైని తయారు చేసుకోవచ్చో. లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు చెఫ్ శివనాగ్ రెసిపీస్.